హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా అన్నా, బట్ డ్యూ టు సమ్ నెట్వర్క్ ఇష్యూస్ నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో ఏంటి అంటే బాబు నేమింగ్ సెరమనీ అండ్ అలానే గోల్డెన్ జూబ్లీ మా అమ్మమ్మ తాతయ్యది. ఎలా చేసాం ఏంటి అన్ని ఓన్ గా కాన్సెప్ట్ క్రియేట్ చేసినవే, ఏది వేరే బయట నుంచి వచ్చి చేసిన వాళ్ళు అయితే లేరు. అండ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా తీశారు. నేను లాస్ట్ లో ఫొటోస్ కూడా మీ అందరికి యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. థీమ్ డెకర్ అన్నా కదా, ఆల్రెడీ స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా, సేమ్ అలానే అనుకున్నాం. ఎందుకంటే 2 థీమ్స్ అనుకున్నాం కాబట్టి ఆ టూ థీమ్స్ తగ్గ డెకోర్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. అండ్ వెల్కమింగ్ అయితే ఒక వీల్స్ లో కాట్ ఉండదు కదా, అది బేబీ కోసం అది ఎంట్రన్స్ పెట్టించి అండ్ బెలూన్ బ్లాస్ట్ అనేది పెట్టించాం. బెలూన్ బ్లాస్ట్ అయినప్పుడు అందరికి వామ్మో అని గుండెలో టప్ మనది, కానీ మా వాడు మాత్రం ఇంత కూడా బెదరలేదు, అలానే ఉన్నాడు. అది కూడా అలా చూస్తున్నాడు. మా వాళ్ళందరూ భయపడుతున్నారు, బాబు మీరెవరు భయపడకండి, వాడు బాగానే ఉన్నాడు అని చెప్పాను. అండ్ మా ముగ్గురిది ఒక ఎంట్రన్స్ తీసుకున్నారు సేమ్ ఆ తో. తర్వాత అయితే మేము ఇలా ఉయ్యాలలో వేసేసాం. అండ్ నెక్స్ట్ అందరూ అయితే బ్లెస్సింగ్స్ వచ్చి ఇచ్చారు. అండ్ ఇక్కడ నేమ్ రివీలింగ్ ఇప్పుడు వచ్చేస్తుంది. నెక్స్ట్ నేమ్ రివీల్. అందరూ నేమ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మా వాడికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఈయన వచ్చి యాంకర్ కింద చేసింది మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చిన్న గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. అండ్ ఆ వీడియో బైట్స్ నా దగ్గర లేవు, కొన్ని క్యాప్చర్ చేశాను. సో అదైతే నేను ఇప్పుడు పెట్టబోతున్నా. అండ్ వీడియో రావడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. అండ్ అవన్నీ కాపీ చేసుకొని అంటే కష్టం అవుతుంది. సో ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలంటే నా ఫోన్లో వీడియో బైట్స్ చిన్నవి ఉన్నాయి. మా తాతయ్యకి కూడా వెల్కమ్ దాండియా స్టిక్స్ తో ప్లాన్ చేశాము. సో అది కూడా చూసేయండి. నేను మధ్యలో చిన్నవి ఒరిజినల్ వాయిసెస్ తోనే పెడుతున్నాను. నేను బిఫోర్ 2 days అనుకున్నా. సో వెల్కమింగ్ ఎందుకు దాండియా స్టిక్స్ తో చేయొచ్చు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. సో వాళ్ళతో ప్లాన్ చేయొచ్చు. దాండియా స్టిక్స్ అనేది కలెక్ట్ చేసుకొని అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చాను. అండ్ క్రియేటింగ్ సమ్ మెమోరీస్ అంతే, అండ్ హ్యాపీ మూమెంట్స్. అది చిన్న ఫంక్షన్ హాలే, బట్ అందులో అయినా సరే చాలా బాగా జరిగింది అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి దాండియా స్టిక్స్ తో అయితే ఎంట్రన్స్ అయిపోయింది. అండ్ హియర్ ఇస్ ద ఫ్యామిలీ. మా అమ్మమ్మ తాతయ్య అండ్ మా అమ్మ మా మామ అండ్ మా అత్త అండ్ మా మరదలు, ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు, మా తమ్ముడు అండ్ మా మరిది, మా అత్త మా మామ వాళ్ళ అబ్బాయి. అండ్ ఇక్కడ పూలదండలు వేసుకుంటున్నప్పుడు మా తాతయ్య బాగానే వేశారు. అండ్ మా అమ్మమ్మ వేయలేదేమో అని మేము అందరం వెళ్ళి మా తాతయ్యని వెనక్కి తీసుకొని వెళ్తున్నాం. సడన్ గా అసలు ఎలా వేసిందో కూడా మాకు తెలియదు, బట్ వేసేసింది. అంటే చూడండి, ఓకే అనుకోండి, వచ్చేయండి అని చెప్పింది. బట్ ఒకేసారి చూస్తుంది, వచ్చేస్తుంది, అడిచేస్తుంది, వెనకాతలు వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. కానీ సడన్ గా వచ్చేసి టాప్ మన వేసేసింది. మేమందరూ అయితే భలే షాక్ అయ్యాం. మా అమ్మమ్మ కనిపించదు కానీ చాలా ఇదండి. మేమైతే అసలు ఆశ్చర్యపోయాం అనమాట. అందరూ ఇలాగే ఉన్నాం. అవి కూడా క్యాప్చరింగ్ మూమెంట్స్ కూడా నేను అక్కడ పెట్టాను. ఐ మీన్ ఫొటోస్ లాస్ట్లో అన్ని ఫొటోస్ వస్తాయి, అందులో అయితే యాడ్ చేశాను. వీళ్ళ మ్యారేజ్ అలాగా మేము చూడలేదు. సో ఈ మెమోరీస్ అయినా మేము చిన్నగా చూద్దాము అనేది ఫంక్షన్ అయితే మేము పెట్టుకున్నాము. పెళ్ళయి 50 years అంటే ఎవరికైనా అదృష్టం ఉండాలి కదండి. అది అందరికీ వస్తుంది రాదో మనం చెప్పలేము. మ్యాక్సిమం రాదు నా ముందే చాలా మంది అన్నారు. మేమైతే మా అమ్మ తాతయ్యని ఇలా హ్యాపీగా చూసి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ బిందులో ఉంగరాలు తీస్తున్నారు, చూసేయండి. అండ్ ఈ వీడియో అయితే మళ్ళీ మాట్లాడతాం.
చాలా ఫన్ అయితే ఉంది. బట్ నేను అక్కడైతే మిస్ అయిపోయాను, ఎందుకంటే బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి ఫీడింగ్ ఇవ్వడానికి రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ అయితే ఏవైతే నేను పిక్చర్స్ అన్నానో ఇక్కడ అన్ని చూడండి. అండ్ ఫోటోగ్రఫీకి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ మన అమౌంట్ కూడా అడుగుతారు, దాన్ని బట్టి వాళ్ళు ఇది కొటేషన్ అనేది ఫిక్స్ చేస్తారు. అండ్ వాళ్ళు చెప్తారు కూడా, ఇలా కాదు కొంచెం ఇంత చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తారు. అండ్ వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి జైకారా ఫోటోగ్రఫీ. ఎవరికైనా కావాల్సితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను వాళ్ళ నెంబర్స్ కూడా మీకు షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా తీశారు ఫొటోస్తో. మేము అందరం అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అండ్ సాటిస్ఫైడ్. అండ్ డెకరేషన్ వచ్చేసరికి మా అత్త వాళ్ళ అబ్బాయి గుణ తననేమో, తనైతే డెకరేషన్స్ చాలా బాగా చేస్తాడండి. నా మ్యారేజ్కి తనే చేశాడు, నా హెల్దీకి తనే చేశాడు. అండ్ ఇప్పుడు బాబు బార్సాల అండ్ గోల్డెన్ జూబ్లీ ఒక థీమ్ అనుకున్నాం, సో అది కూడా తనే చేశాడు. అండ్ మీ ఎవరికైనా కూడా కావాల్సితే డెకరేషన్స్ మంచి రీజనబుల్ ప్రైస్తో కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తన నెంబర్ కూడా మీ అందరికీ సెండ్ చేస్తాను. తనకేం ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు, మీ అందరికీ ఏ రిఫరెన్స్ కావాలో ఆ పిక్స్ పెడితే తనకి ఆటోమేటిక్గా తన ఎస్ ఆర్ నో అంటే అవుతుందా లేదా అనేది కూడా చెప్తాడు. నేను ఇప్పుడు మీకు చెప్పేది 2 అండర్ బడ్జెట్లోనే చెప్పానండి, ఎందుకంటే నేను కూడా అలాగే చూసుకుంటాను. ఎందుకంటే ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా అలాగే అనుకుంటారు. సో అండర్ బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏదైతే వచ్చిందో అదే నేను మీకు చూస్ చేసి నేను మీకు అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ అన్ని ఫొటోస్ ఎవరెవరు మా తమ్ముడు కూడా లేడు కొన్ని ఫొటోస్లో, చాలా వరకు లేడు. వెల్కమింగ్ అప్పుడు కూడా లేడు. సో వాడు బాబుతో దిగినవి. అండ్ మా కపుల్ ఫొటోస్, తిను మా మర్దల్ మా మామ వాళ్ళ అమ్మాయి, సో తిను అండ్ మా అమ్మ అండ్ మా మామయ్య వీళ్ళిద్దరూ. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ మా అత్త అండ్ నెక్స్ట్ వచ్చేది మా కపుల్. ఇలా కొంతమందిని అయితే యాడ్ చేశాను. అండ్ మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎలా సన్మానించారు. అండ్ ఒక్క పిక్ కూడా నేను పెట్టాను అనమాట. అండ్ టోటల్లీ అయితే ఫంక్షన్ అయితే నాకు చాలా బాగా జరిగింది. నేనే మా అమ్మమ్మ తాతయ్య గోల్డెన్ జూబిలీలో జస్ట్ నేను ఓన్లీ స్టార్టింగ్ కేక్ కటింగ్ అయినప్పుడు అండ్ ఎంట్రన్స్ అప్పుడే ఉన్నాను. ఆ తర్వాత నుంచి అసలు నేను లేను, ఎందుకంటే బాబు ఫీడింగ్ కోసం అని ఏడుస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఫొటోస్, వాడు ఫీడింగ్ ఇచ్చి ఇంకా జస్ట్ 1 minute గ్యాప్ 2 minutes గ్యాప్ దొరకగానే నాకు ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫొటోస్ తీయాలి మేడం, రండి రండి, అసలు లేవు మీ ఫొటోస్ అని చెప్పి ఫొటోస్ తీశారు. ఆ 4-5 ఫోటోలే నేను ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకున్నాను. క్యాండిడ్స్ అండ్ ఫోటోగ్రఫీ అయితే చాలా బాగా వచ్చింది. కానీ మా అమ్మ తాతయ్యతో నేను ఒక్క ఫోటో కూడా దిగలేకపోయాను. జస్ట్ కేక్ కటింగ్ అప్పుడు వాళ్ళు పక్కన కూర్చున్నా, కానీ మిగతా ఫొటోస్లో నేను లేను. సో నాకు అదే కొంచెం సాడ్ అనిపిస్తుంది, నేను అండ్ మా బాబు లేము అని. బట్ ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. పిల్లలతో అన్నీ కుదరవు కదండి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, అది తప్పదు. మా వారు స్టిల్స్ చూడండి. అండ్ ఇలానే చాలా పోజెస్ వరకు నేను కవర్ చేశాను. అండ్ బ్లూ కలర్ హాఫ్ సారీతో లాస్ట్లో నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఫోటో దిగింది, అదైతే యాడ్ చేశాను. ఇంక మిగతావి అయితే లేవు తనవేమి. అండ్ మా రిలేటివ్స్ అండ్ ఫంక్షన్కి వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ సన్. సో మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దాన్ బై బై, సైనింగ్ ఆఫ్, యశోభా. లవ్ యూ ఆల్ మై డియర్ ఫ్యామిలీ. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.